హలో హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎక్కడికెళ్తున్నామంటే ఇక్కడ సంక్రాంతి వేడుకలైతే చూపిస్తా పదండి. ఇక్కడ హుజూరాబాద్‌లో ఇలా ముందుకైతే వెళ్ళాలి. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే అంబేద్కర్ దగ్గరకైతే వచ్చేసాం. చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఈడ చూసుకోండి అంబేద్కర్ దగ్గరకైతే వచ్చేసాం. ఇంకా ఇలా చూసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే చుట్టుపక్కల మొత్తం అంబేద్కర్ చుట్టుపక్కల ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి. కొద్దిగా చీకటైంది కాబట్టి ఇలా ఉంది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు పండుగ అయిన బండ్లయితే బాగానే తిరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే ఎడ్ల బండ్లు తిరుగుతాయి అన్నమాట. మీకైతే చూపిస్తా పదండి. కొత్తకొండలు ఎలా తిరుగుతాయో ఇక్కడ కూడా అలాగే తిరుగుతాయి. మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ. ఇప్పుడు ఈ జమ్మికుంట రోడ్ నుంచి స్ట్రైట్‌గా వెళ్ళి రైట్‌కి తిరగాలి. అంటే మొన్న చూపెట్టా కదా ఇక్కడ గౌట గవర్నమెంట్ గవర్నమెంట్‌ది హాస్పిటల్. అక్కడి నుంచి రైట్ రైట్‌కెళ్ళాలి. ఈడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఇదైతే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి దారి అన్నమాట. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఎంటర్ కాగానే ఇలా బుగ్గలు అయితే పెట్టారు. చూసుకోండి. బుగ్గలు ఇట్లా అన్నీ పెట్టారు. చిన్నపిల్లలు కొనుక్కునేటి. ఇవి ఒకప్పుడైతే మనం చాలా కొనుక్కునేది. ఇంకా ఇక్కడనే మా స్కూల్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను. అంటే లోపలికి వెళ్ళి చూపించాను కానీ బయటకు వెళ్ళి అయితే ఇలా చూపిస్తాను అన్నమాట. చూసుకోండి. దగ్గరికి అయితే వచ్చేసాం స్కూల్ దగ్గరికి. మాదైతే గోటే స్కూల్ అంటారు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఆఫ్ చెట్టు ఉంది కదా, దాని దగ్గరనే ఉంటుంది స్కూల్. ఇంకా ఇక్కడికి వెళ్ళి ముందుకు వెళ్ళాలన్నమాట. మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా హుజూరాబాద్ నుంచి ఎంతమంది చూస్తున్నారో అంతమంది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ చూడండి ఇలా వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే మా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదైతే మా స్కూల్ ఎదురుగా. ఇంకా పక్కకు కూడా చూపిస్తాను ఆగండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పక్కకు చూపిస్తాను. చూస్తారు కానీ మీరైతే ఇప్పుడైతే చూపిస్తాను అండి. ఇలా తిప్పుతే వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఇదైతే మేము దుకాణం అన్నమాట. ఇక్కడ కొనుక్కునేది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి. ఇదే మా స్కూల్. ఇంకా ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడైతే మీకు కొద్దిగా ముందుకు వెళ్ళగానే పబ్లిక్ అయితే ఒప్పిస్తున్నారు చూడండి. ఇదే హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే ఈ ప్రతి సంవత్సరం చేస్తారు ఇలాగా. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే చేస్తారు. ఇంకా ఇప్పుడైతే ముందరికి వెళ్ళిన కొద్దీ ఒక బండి అయితే అవుపిస్తుంది. మీకు అంత క్లారిటీగా అవుపించట్లేదు కావచ్చు. ఇప్పుడైతే అవుపిస్తుంది చూడండి. ఇలా అయితే ఇక్కడ బ్యాండ్ కొట్టుకుంటూ ఒక ఎడ్ల బండి అయితే వెళ్తుంది. ఇంకా మీకైతే ఇలా ముందరికి వెళ్ళేదే కాబట్టి చూపిస్తాను. చూసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్. ఇలా అయితే డెకరేషన్లు చేసి పట్టుకొస్తారన్నమాట ఎడ్ల బండ్లని, ట్రాక్టర్లని. మీ దగ్గర ఎలా చేస్తారో కామెంట్ చేయండి. సంక్రాంతి అంటే ఇలా చేస్తారో, మా దగ్గర అయితే ఇలా చేస్తారు. ఇంకా మీకైతే ఇంకా చూపిస్తాను. డ్యాన్సులు ఇట్లా చాలా ఉన్నాయి. మీకైతే చూపిస్తాను కంపల్సరీగా. వీడియో పెట్టడానికి లేట్ ఎందుకైందంటే నాకైతే కొద్దిగా కోల్డ్ అయిందన్నమాట. అందుకే లేట్ అయింది. ఇప్పటికి కూడా తగ్గలేదు కానీ లేట్ అవుతుందని ఇప్పటికి డబ్బింగ్ చెప్పేసి అయితే పెడుతున్నాను. ఇక్కడ చూడండి ఇంకొద్దిగా ముందుకెళ్తే టెంపుల్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి లైట్లు ఇట్లా వేసి ఉన్నాయి కదా, ఇదే టెంపుల్. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఇదే. ఇంకా ఇక్కడ ఒకటి ఉన్నది, ఇంకోటి ఉంటుంది ఫ్రెండ్స్. రామాలయంలో ఒకటి ఉంటుంది, ఇంకోటి పాట మీద ఆంజనేయుడు అని ఉంటుంది. మీకు అక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కింద. లేకపోతే సెర్చ్ చేస్తే వస్తుంది నా ఛానల్లోకి వెళ్ళి. ఇక్కడ చూడండి నేను వెళ్ళినప్పుడు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా పోతుంటే ఎలా ఉంటారు చూడండి. ఈ టెంపుల్లో కానీ ఇక్కడ అంతా తక్కువ మంది ఉన్నారు. ఇంకా పోతుంటే ఎలా ఉంటారో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా ఇలా అయితే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇలా డెకరేషన్లు చేసి ఇలా అయితే చేస్తారు. ఇక్కడ చూసుకోండి. ఇలా ఇలా అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి. ఇది ఇంకా ప్రొజెక్టర్లు ఇట్లా పెట్టారన్నమాట. ఇప్పుడైతే మనం ప్రొజెక్టర్ కాడికి వెళ్ళి ముందుకు వెళ్ళాలి. అంటే ఇక్కడ ఇది లాస్ట్ ఇయర్ ఇక్కడ ప్లే అయ్యేది, ప్రొజెక్టర్లో ప్లే అయ్యేది లాస్ట్ ఇయర్ది అన్నమాట. ఇలా చూసుకోండి. పోలీసు వాళ్ళు కూడా వచ్చేసిళ్ళు. మనమైతే ఇంకా ఇలా ఒక సైడ్ కొన్ని వీడియో తీయాలన్నమాట. ఇప్పుడు చూసుకోండి.
కాకపోతే ఇప్పుడైతే తక్కువ మంది ఉన్నారు, కానీ ఇంకా పోతుంటే పోతుంటే చాలామంది వస్తారు. ఒకసారి మీరైతే చూసుకోండి. ఇంకో రథం అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోండి చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి అలా అయితే చాలామంది ఉంటారు. మీకు చూపిస్తాను, కంపల్సరీగా చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ అవుపిస్తున్నారు. అప్పటికి ఇప్పటికి చేంజ్ అయిందన్నమాట. ఇక్కడ అప్పటికిప్పటికైతే చాలా చేంజ్ అయింది. అందుకే మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ వచ్చిళ్ళు పోలీసులు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇంకా ఇంకా చాలా అంటే ఇదే బండితోని ఇంకా వేరేటోళ్ళు కూడా వస్తారు, డప్పులు కొట్టేటోళ్ళు. ఇట్లా మీకైతే చూపిస్తాను. ఇలా అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా డీజే పెట్టుకున్నారు, ఇంకా ఇల్లే డప్పులు కూడా తెప్పిస్తారన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, చాలా సందడిగా ఉంటుంది. ఇది కొత్తకొండ లెక్క అయితే ఉండదు. ఇది కొత్తకొండ అంటే కొత్తకొండలో అయితే ఇంకా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ కూడా బాగా జరుగుతుంది, అని తక్కువ అనిపిస్తుంది. అక్కడ జనానికి ఇక్కడ జనానికి వేరే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఫ్రెండ్స్. అక్కడ మొత్తం గంగెడ్ల అంటే గంగెడ్లు వాళ్ళు వీళ్ళు ఇంకా ఎడ్లు ఇట్లా ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, ఇంకా డ్యాన్స్ కూడా వేస్తున్నారు. ఎడ్ల బండ్లతో కట్టుకొని వస్తారు అక్కడికైతే. ఇక్కడ ట్రాక్టర్లు కూడా వేస్తారు అన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఒక డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఇంకా ఆ డ్యాన్స్ అయిపోయాక ఇంకా మీకు మిగతాది అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి, ఏం సాంగో కామెంట్ చేయండి. ఇలా అయితే చేస్తున్నారు చూడండి. ఇది సాంగ్ అయితే కామెంట్ చేయండి, మీకు తెలిసి ఉంటే. ఇక్కడ చూడండి, ఇలా అయితే చేస్తున్నారు. ఇదైతే సాంగ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ అయితే వేరే సాంగ్ మీద చేస్తారు. ఇప్పుడైతే మీకు ఇంకోటి చూపిస్తాను. ఇలా చూడండి, డప్పులు అయితే కొడుతున్నారు. ఎలా సౌండ్ వస్తుందో వినండి. ఈ డప్పులు అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కుతారు. ఇంకా చూసుకోండి. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కుతున్నారు చూడండి. ఒకరి మీద ఒకరైతే ఎక్కి లాస్ట్కి అయితే ఒకరెక్కి డప్పు కొడతారు అన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే చేస్తారు. మీకు ఇవ్వలేక చెప్పాను కదా,
ఇలాగే చేస్తారన్నమాట. చూడండి. ఇంకా ఇది అయిపోయాక ఇంకా డ్యాన్సులు కూడా ఉన్నాయి, ఇంకా చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి, మా దగ్గర అయితే ఇలా ప్రతి సంవత్సరం ఇలా సంబరాలు చేస్తారన్నమాట. సంక్రాంతి సందడి ఇలా చేస్తారు. మీ దగ్గర ఎలా చేస్తారు? ఇంకా ఆంధ్రాలో అయితే ఇంకా వేరే ఉంటుంది. మీ తెలంగాణ అంటే ఇప్పుడు మాది తెలంగాణనే. మీ ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళది ఇంకా వేరే ఊర్లలో ఎవరైనా చూస్తుంటే మీ దగ్గర ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇలా అయితే చేస్తారు. ఇక్కడ చూసుకోండి, ఇంకా డ్యాన్స్లు కూడా చేస్తారన్నమాట. ఇప్పుడైతే మీకు చూపించాను కదా, ఇంకా ఉన్నాయి, చూపిస్తాను మీకు అవి కూడా. ఇక్కడ పబ్లిక్ అయితే వేరే లెవెల్లో ఉన్నారు ఇప్పుడైతే. ఇప్పటికి చేంజ్ అయిందన్నమాట. మీకు చూపిస్తాను అది కూడా. చుట్టుపక్కల మీరు చూసుకుంటే అయితే తెలుస్తారన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే ఉన్నారు, చాలామంది ఉన్నారు జనాలు అయితే. ఇప్పుడైతే అలా కొట్టి దిగేస్తున్నారన్నమాట. చూసుకోండి, ఒకరి మీద ఒకరు మెల్లమెల్లగా దిగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇలా అయితే చేస్తారు. ఇగో ఇది ఇంకో రథం అన్నమాట. ఇప్పటిదాకా మీకు చూపెట్టాను కదా, వాళ్ళదే అన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఆ డీజే అయితే ఎక్కడికి వెళ్ళిపోయింది. ఈ జనాన్ని చూసుకోండి, చాలామంది వచ్చారు కదా అప్పటికిప్పటికి. ఇప్పుడైతే వేరే లెవెల్లో ఉన్నారు జనాలు. ఇవైతే చాలా బండ్లు వచ్చేది అప్పట్లో, ఇంకా ఇప్పుడైతే కొద్దిగా తగ్గినాయి అన్నమాట. ఇప్పుడైతే కొన్ని 4-5 తగ్గినాయి అన్నమాట. ఇంకా చాలా వచ్చేది, జనం కూడా చాలామంది వచ్చేది. చాలామంది ఇళ్ళల్లో ఉంటున్నారు ఇప్పుడైతే, ఫోన్లు వచ్చాయి కాబట్టి. ఇలా చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే చాలా అంటే చాలామంది వచ్చారు. ఎక్కడికి ఉన్నారు చూడండి, ఇసుకవత్తి రాలనంత మంది అంటారు కదా, అలా అయితే ఉన్నారు. ఇళ్ళకి వెళ్ళి అయితే మళ్ళీ ఇది అయిపోయాక బయటికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అర్థమవుతట్లేదు. ఇక్కడ చూసుకోండి, ఫ్రెండ్స్, ఇలా అయితే జరుగుతుంది అన్నమాట ప్రతి సంవత్సరం. ఇంకోటి వెనకాస్తున్నది చూడండి. అలాగే ఇదైతే చూడండి, ఇంకో డ్యాన్స్ అని చెప్పాను కదా, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకో డ్యాన్స్ అయితే ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ప్రతి సంవత్సరం ఇలా వచ్చి చేస్తారన్నమాట. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఏర్పాట్లు అయితే చేశారు. ఈ స్టేజ్ అయిపోయేదన్నమాట. హనుమాన్ టెంపుల్, అక్కడ హనుమాన్ టెంపుల్ అయితే అవుపిస్తున్నది కదా, అక్కడ ఒక చిన్న స్టేజ్ లాగా, అంటే అక్కడ స్టేజ్ లాగా కాకుండా కిందనే డ్యాన్స్ అయితే చేసేది, అన్నీ ఉండేది. ఇప్పుడైతే ఒక స్టేజ్ అయితే వేరే స్టేజ్ అయితే ఇచ్చారు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే ఇలా అయితే చేస్తున్నారు. ఇంకా నా దగ్గర కొత్తకొండవి కూడా ఉన్నాయి వీడియోస్, అక్కడికి కూడా వెళ్ళాను. అదైతే షార్ట్ వీడియో పెడతాను. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే చేస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇదేం సాంగ్ కామెంట్ చేయండి. ఇది వేరే సాంగ్ అన్నమాట, మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ట్రాక్టర్ కూడా వచ్చిందన్నమాట ఒకటి. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే చేస్తున్నాం. ఇంకా చాలా బండ్లు మిస్ అయ్యాయి అన్నమాట. నేను మిస్ చేసా, ఎందుకంటే చాలా లాంగ్ అవుతుందని వీడియో, మీకు చూడడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే ఇది ఇంకో సాంగ్, ఇదైతే కన్ఫామ్గా మీరు చెప్పేస్తారన్నమాట. ఏంటంటే ప్రభాస్ అన్న సాంగ్ అన్నమాట. ఇదైతే ఇలా అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకోండి, ఇంకా ఇదైతే మీరు కన్ఫామ్గా చెప్పేస్తారు. అందరికైతే హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ చూసుకోండి, కొద్దిగా లేట్ అయినందుకు సారీ. ఇలా అయితే చేస్తున్నారు కదా. మీకు ఈ సాంగ్ అయితే తెలిస్తే కామెంట్ చేయండి. చాలామందికి తెలిసి ఈ సాంగ్ శివుని మీద ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏదైతే సాంగ్ అయిపోనికి వస్తుంది. ఇంకా నేనైతే ఇంకా చాలా ఫుటేజ్ తీసా, కానీ చాలా పెడితే ఒక 1.5 hour వస్తుంది, అందుకే కట్ చేశాను అన్నమాట. ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్, షేర్, కామెంట్, నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకొని ఇన్స్టాలో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.